సౌభాగ్య. మా హస్బెండ్ పేరు సప్పి లింగారెడ్డి. 2006లో పెళ్లి చేసుకున్నారు. పిల్లలు కాకపోవడంతో రెండో పెళ్లి చేసుకొని నన్ను చూడకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అట్లా ఏంది అని అడిగితే దానికి ఏదేదో సమాధానం చెప్తుండు. అంటే ఎక్కడికి వెళ్ళిండండి? ముంబైకి వెళ్ళిండు. పిల్లలను తీసుకొని వెళ్ళి అక్కడ సెటిల్ అవుతా, నేను చూడను నిన్ను. అంటే మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీ భర్త నుండి? నాకు నా భర్త కావాలి. ఇప్పుడు మీ భర్త ఉన్న ఇల్లులో ఉంటున్నారా, మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను భర్త ఉన్న దగ్గర ఉన్నట్లే నన్ను తీసుకొచ్చి వేరే దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లా ఏంది అని అడిగితే తనకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తారో చేసుకోండి. మరి ఈ విషయాన్ని మీరు పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? పోలీసులకు ఇచ్చినాము, వాళ్ళు కాంప్రమైజ్ చేసిరు. పండగ తర్వాత మీ హస్బెండ్ని పిలిచి మాట్లాడతాము, అప్పటి వరకు ఉండండి ఇట్లా అని చెప్పారు. మరి మీరేం కోరుకుంటున్నాము? నాకు న్యాయం కావాలి. ఇలాంటి అన్యాయము ఎవరికి జరగకూడదు. ఇప్పుడు అంటే వాళ్ళకి న్యాయం జరిగేటట్లు కనిపిస్తుందా, లేకపోతే మీరు ఇంకా ముందుకు పోయే ఆలోచన ఉందా? వాళ్ళు న్యాయం చేయాలని అనుకుంటే, లేదు అంటే ఎంతవరకైనా వెళ్దామని అనుకుంటున్నాను. పెళ్ళి 18 సంవత్సరాలు సార్. 18 సంవత్సరాల పెళ్ళి అయితే 3 సంవత్సరాలు పిల్లలు కాలేదని ఉంచారు. తర్వాత పక్కకు గింటేసి వేరే అమ్మాయి అక్రమ సంబంధంతో బొంబాయి తీసుకుపోయి సెటిల్ అయ్యారు. మా బిడ్డను ఒక చిన్న డూప్లెక్స్ ఇల్లు వాళ్ళ పెద్ద బిల్డింగ్లో ఉండి నా బిడ్డను తీసుకొని ఒక చిన్న గది నుంచి ఒక బొంతిచ్చి ఒక గిన్నె కూడా ఇవ్వలేదు. వంట సామాగ్రి కూడా 1 కిలో ప్యాకెట్, ఒక సబ్బు ఒకటి ఇచ్చి వంట సామాగ్రి ఇవ్వకుండా హింసించి 18 సంవత్సరాల కింద పెళ్ళైన అమ్మాయిని 12 ఏళ్ళు సార్ ఆమెను తీసుకొని పక్కకు పెట్టి మనం చూస్తలేడు. బట్టలు లేదు, తిండి లేదు, వండుకునే బియ్యం కూడా గుంజుకపోయిండు. వండుకునే గిన్నెలు కూడా వాళ్ళ అమ్మ గుంజుకోపోయింది. సప్పుడి ముత్తమ్మ ఏమన్నా అంటే ఏరాలు మాటి అత్త ముగ్గురు కలిసి నెత్తిపెట్టి గుంజుకొచ్చి రోడ్డు మీద వేస్తారు సార్. అంత కాలనీ వాళ్ళు కూడా చూసారు. కాకపోతే మీరు అక్కడ ఇల్లు చెక్ చేయండి, ఇక్కడ ఇల్లు చెక్ చేయండి. నా బిడ్డ ఉన్న రూమ్ చూడండి, వాళ్ళు ఉండే రూమ్ చూడండి. నా బిడ్డకి ఇగో ఇది ఊకాలే వాళ్ళకి ఆమె వచ్చినప్పుడు ఆమె వండి పెట్టలేదని ఇంక నెత్తి పెట్టి గుండుడు ఊళ్ళో అంతా వినుడు అడ్డగోలు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడు. ఆడికి పోతే నిన్న ఆడికి పోయినాం సార్. పోతే ఎస్ఐ వచ్చి ఇట్లా మాట్లాడితే ఏందమ్మా నా బిడ్డకు ప్రాబ్లం, నీ బిడ్డకంటే ఇట్లా సార్ ఇట్లా అని అంటే చూస్తలేడంటే ఏంగా నా బిడ్డను చూడాలి. నా బిడ్డకు సగం హక్కు ఉంది, నా బిడ్డ హక్కు నాకు ఇవ్వాలి. వాడు చూస్తాడా, ఎట్లా చూస్తాడు, ఏ విధంగా చేస్తాడు, మీరే మాట్లాడాలి సార్. మీరే న్యాయం చేయాలి. మీకు ఏ విధమైన న్యాయం కావాలి? ఆయన ఆస్తిలో సగం కావాలి, నా బిడ్డను చూడాలి. అది మా కోరిక. మరి ఇంతకాలం ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇంతకాలం మేము మాకు తెలియకుండా చూస్తా అంటే మేము నమ్మినాం. ఇంకా నమ్ముకుంటాం. ఇప్పుడు 14 సంవత్సరాలు వాడు ఇట్లా ఆడుకోబట్టి మాతోటి ఈ అమ్మాయిని మస్తు ఇబ్బందిలో పెడుతుండు. కట్టుకునే బట్టలు కూడా తీసుకుపోయి అలా తగ్గిపులు వేసి కాలబెట్టింది. వండుకునే గిన్నెలు తీసుకుపోయి ఇంప సామాన్కి వేసింది. ఒకసారి చూడండి.